బిగ్ బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ కు మన ప్రధాని నరేంద్ర మోదీ బిగ్ ఝలక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే అమెరికా ఆహ్వానాన్ని ఆయన సింపుల్ గా లైట్ తీసుకున్నారు. ఈ నెలలోనే యుఎస్ జనరల్ అసెంబ్లీ 80వ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆయనకి ఆహ్వానం వచ్చింది. అయితే ఆయన సింపుల్ గా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 26న యుఎస్ జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగం చేయాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనపై ఆసక్తి చూపకుండా మోదీ తిరస్కరించడం జరిగింది అయితే ఆహ్వానాన్ని. అయితే భారత్ పట్ల ఈ మధ్యకాలంలో ట్రంప్ విధిస్తున్న ఆ విధానాలపై మోదీ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఇన్విటేషన్ ని కూడా ఆయన రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే అమెరికాలో ఈ నెల చివర్లో నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనబోవడం లేదు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి, అసలు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పాల్గొనడం లేదు? అసలు ఇప్పుడు ఈ నెల చివరిలో జరగబోయే ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశాలు ఆయనకి ఇన్విటేషన్ వచ్చినా కూడా ఎందుకు ఆయన తిరస్కరించారు? కౌసల్య, ఈ నెల 9వ తారీఖున ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఈ నెల 26వ తారీఖున అమెరికాలో పర్యటించాల్సిందిగా యుఎన్ఓ సంబంధించినటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో ప్రసంగించాల్సిందిగా మోదీకి ఆహ్వానం అందింది. 26వ తారీఖున జరగాల్సిన ఈ ప్రసంగంపై ఇప్పటి వరకు కూడా ఇండియన్ పిఎంఓ నుండి ఎట్లాంటి క్లారిటీ రాలేదు. మోదీ అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఇప్పటికీ ఖరారు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికాలో పర్యటనకు మోదీ ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు అనే కారణంగానే ఇప్పటి వరకు ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు బయటికి రానట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా అమెరికా ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుండి ఇండియా పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలు, టారిఫ్ల పెంపు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘ కాలంగా మంచి సంబంధాలు ఉన్నటువంటి అమెరికా ఇండియా సంబంధాలపై ప్రభావం చూపాయనే చెప్పొచ్చు. అతి ముఖ్యంగా రీసెంట్ గా జరిగినటువంటి షాంఘై మీటింగ్ లో కూడా పుతిన్ భారత్ తో తమ మిత్ర దేశం అని, భారత్ తమకు అత్యంత కీలకమైనటువంటి మిత్రుడిగా ప్రకటించడం జరిగింది. ఇది కూడా ట్రంప్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఉద్దేశించే ఈ కామెంట్ జరిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మోదీ ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశం. ఎందుకంటే గతంలో పనిచేస్తున్నటువంటి అందరూ అమెరికన్ ప్రెసిడెంట్స్, ఈవెన్ ట్రంప్ తో సహా అందరూ కూడా భారత్ లో పర్యటించారు. భారత ప్రధానులు కూడా అనేక సార్లు, ముఖ్యంగా మోదీ కూడా పదుల సంఖ్యలో ఇప్పటివరకు అమెరికన్ పర్యటన జరిగింది. అయినప్పటికీ ఈసారి జరిగేటువంటి ఈ కీలకమైన పర్యటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎస్, అయితే డొనాల్డ్ ట్రంప్ వైఖరి వల్లనే అక్కడ ఇప్పుడు జరగబోతున్న సర్వసభలకి మన ప్రధానమంత్రి హాజరవ్వట్లేదు అని చెప్పి అనుకోవచ్చా? అందుకే ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదని అనుకోవచ్చా? తప్పకుండా అదే కారణం ప్రస్తుతం పర్యటన నిరాసక్తికి కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నడూ లేనట్టుగా భారత వ్యాపార రంగాన్ని కావచ్చు, ముఖ్యంగా ఐటీ, 2 రోజుల క్రితం అక్కడ జరిగినటువంటి ఐటీ దిగ్గజాల మీటింగ్ లో కూడా భారత్ లో పెట్టుబడులు పెట్టకండి, ఇక నుంచి ఏదున్నా కూడా అమెరికాలో పెట్టుబడి పెట్టండి, అమెరికాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయం చేయండి అనేటువంటి ప్రతిపాదన ట్రంప్ అక్కడ ఐటీ దిగ్గజాల ముందు పెట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి సుందర్ పిచాయ్ కావచ్చు, సత్య నాదెల్లా కావచ్చు, జుకన్బర్గ్ కావచ్చు, అందరూ బిల్ గేట్స్ తో సహా కొన్ని వేల బిలియన్ డాలర్లను అక్కడ ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ ను, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ కి ఇబ్బంది కలిగించేటువంటి పరిణామం. అయితే 2 రోజుల క్రితం భారత్ ను ఉద్దేశించి, ముఖ్యంగా మోదీని ఉద్దేశించి, ఇండియా తమ మిత్ర దేశం అని, మోదీతో మాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా వైట్ హౌస్ వేదికగా ట్వీట్ కూడా వచ్చింది. కానీ దీనికి చేస్తున్నటువంటి ట్రంప్ ఇస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, చేస్తున్న విధానాలు, అనుసరిస్తున్న తీరు కావచ్చు, ఇదంతా కూడా పేరుకు మాత్రం స్నేహ దేశం అని చెప్తూనే భారత్ పై
అనేక ఆంక్షలు విధిస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఈ కారణంగానే మోదీ ట్రంప్ తో భేటీకి కావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో పర్యటించేటువంటి దేశాధినేతలు తప్పకుండా అమెరికా ప్రెసిడెంట్ తో మీట్ అయ్యేటువంటి ఒక సాంప్రదాయం అంటూ ఉంటుంది. ఒకవేళ గనక ఈ 26వ తారీఖున జరిగేటువంటి యుఎన్ మీటింగ్ లో ప్రసంగంలో గనక మోదీ పార్టిసిపేట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ తో మీటింగ్ కావాల్సి ఉంటుంది. ట్రంప్ తో భేటీ కావడం ఇష్టం లేని కారణంగానే మోదీ పర్యటనకు వెనకాడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎస్, ఎప్పుడు కూడా ట్రంప్ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఆయన కావాలంటే గానీ మంచిగా మాట్లాడతారు, లేదంటే ఆయన ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఆయన చేసే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు అమెరికా ప్రజలకి ముప్పు అని చెప్పి, అమెరికాకి ముప్పు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇది ఇంతవరకు నిజం. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఎలా మారబోతుంది? ఎందుకంటే చైనా, రష్యా, ఇప్పుడు ఉత్తర కొరియా కూడా సమావేశం జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అదే నేపథ్యంలో కనుక ఇప్పుడు ఇండియా కూడా వాళ్ళతో కలిసిపోతే ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎస్ కౌసల్య, ట్రంప్ రెండవసారి అధ్యక్షుడయ్యేటువంటి ప్రచార కార్యక్రమంలోనే స్పష్టంగా చెప్పారు, అమెరికాకు సంబంధించినటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన కావచ్చు, వీటన్నిటిలో కూడా ఫస్ట్ అమెరికా అనేటువంటి నినాదాన్ని తీసుకొని ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. అదే క్రమంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక జాతీయవాదాన్ని అమెరికన్స్ లో ఇంజెక్ట్ చేయడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. ఆ విధానాలను కొనసాగింపుగానే అనంతర కాలంలో ఇతర దేశాల పైన, మరీ ముఖ్యంగా ఇండియా, చైనా లాంటి దేశాల పైన ఎక్స్పోర్ట్స్ పైన టారిఫ్స్ పెంచడం జరిగింది. అయితే సుమారు 30 దేశాల పైన చాలా కఠినంగా ఒక రకమైనటువంటి టార్గెటింగ్ విధానంతో ట్రంప్ టారిఫ్స్ విధించడం జరిగింది. ఈ కారణంగా అమెరికాకు ఈ 30 దేశాల నుండి, మరీ ముఖ్యంగా చైనా, ఇండియా లాంటి దేశాలు ఎక్స్పోర్ట్స్ ను కాస్త నిలిపివేసిన సందర్భాన్ని కూడా చూసాం. ఈ క్రమంలోనే అమెరికాలో భారీ సంఖ్యలో ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదలను నిరసిస్తూ, ట్రంప్ విధానాలను నిరసిస్తూ అమెరికన్స్ అన్ని దేశాల్లో, ఇటు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో నిరసనలు చేపట్టారు. ట్రంప్ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించారు. అలాగే ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త టారిఫ్ విధానం ద్వారా అమెరికాలో ఒక రకమైనటువంటి ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, దాంతో పాటుగా తీవ్ర స్థాయిలో నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలు ప్రకటించారు. బాహటంగా ట్రంప్ విధానాలను వ్యతిరేకించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏదేమైనప్పటికీ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు అమెరికాను ముందుకు తీసుకెళ్లడమే పక్కన పెడితే ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చాలా క్రిటికల్ గా మార్చి అమెరికాకు ఉన్నటువంటి ప్రపంచ పెద్దన్న స్థాయి అనేటువంటి ఒక పేరును చెడగొడుతున్నాయనేటువంటిది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. ఎస్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం అమెరికాలో ఈ నెల చివర్లో నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు పాల్గొనబోవడం లేదు. అయితే ఆయన ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదంటగా మనకు తెలుస్తుంది. ఈ మేరకు తాత్కాలిక వక్తల జాబితాలో పీఎం మోదీ పేరును ఐక్యరాజ్య సమితి ప్రకటించలేదు. అయితే ఈ నెల 9న యుఎస్ జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు కీలక సమావేశాలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 23న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశాల్లో మాట్లాడబోతున్నారు. అయితే అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నాక ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఆయన పాల్గొనడం ఇదే మొదటిసారి. అయితే ఈ సమావేశాల్లో భారత్ నుంచి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ బదులు కేంద్ర మంత్రి జైశంకర్ పేరును పొందుపరిచారు. అయితే షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశాల్లో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయనతో పాటు ఇదే రోజు ఇజ్రాయెల్, అలాగే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతలు కూడా ఉండనున్నట్లు షెడ్యూల్లో అయితే ఉంది. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అయితే వచ్చింది, కానీ ఆయన సింపుల్గా లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ట్రంప్ వైఖరి వల్లనే ఆయన ఎక్కడ ట్రంప్తో భేటీ అవ్వాల్సి ఉంటుందో అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇప్పుడు అమెరికా పర్యటనకి వెళ్ళట్లేదని అయితే మనకు సమాచారం అందుతూ ఉంది. సో చూడాలి మరి అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అసలు ఏం జరగబోతుంది అనేది.